ఓం శ్రీకృష్ణార్పణం. యం హినవ్యధయం త్యేతే పురుషం పురుషర్భ పురుషర్భ సమదుఃఖ సుఖం ధీరం సోన్ మృతుత్వాయ కల్పతే. ఏలనన ఓ పురుష శ్రేష్ఠ, ధీరుడైన వాడు సుఖదుఖములను సమానముగా చూచును. అట్టి పురుషుని విషయేంద్రియ సంయోగములు చలింపజేయజాలము. అతడే మోక్షమును పొందుటకు అర్హుడు. నా సతో విద్యతే భానో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్ట్యోన్రతః త్వనయోస్తత్వైదస్సభిః. అసత్తు అనుదానికి ఉనికియే లేదు, సత్తు అనుదానికి లేమి లేదు. ఈ విధముగా ఈ రెండింటి యొక్క వాస్తవ స్వరూపములను తత్వజ్ఞాని అయిన వాడే ఎరుంగును. అవినాశితు తద్విద్యేన సర్వమిదం తతం వినాశమన్యయస్యాప్య న కశ్చిత్ కర్తుమర్హతి. కశ్చిత్ కర్తుమర్హతి. నాశరహితమైన అసత్యము జగత్తునందు అంతటను వ్యాపించి ఉన్నదని ఎరుగుము. శాశ్వతమైన దాన్ని ఎవ్వరూ నశింపచేయజాలరు. అంతవంత ఇమే దేహో నిత్యాస్యోక్తా శరీరిణః అనాశినోన్ ప్రమేయస్య తస్మాద్యుధ్వంస భారత. ఈ శరీరములు అన్నీ నశించినవియే కానీ జీవాత్మ నాశరహితము, అప్రేమము, నిత్యము కనుక ఓ భరతవంశీ అర్జున, నీవు యుద్ధము చేయము. ఏనం వేత్తి హాంతారం యశ్చైన మన్యతే హతం ఉభౌ తౌ న నిజానీతో నాయం హంతి న హస్యతే. నాయం హంతి న హస్యతే. ఆత్మ ఇతరులను చంపనని భావించేవాడును, అది ఇతరులచే చంపబడునని భావించేవాడును ఆ యుద్ధను అజ్ఞానులే. ఏలనన వాస్తవముగా ఆత్మ ఎవ్వరిని చంపదు, ఎవరి చేతనూ చంపబడదు. న జాయతే ప్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః. అజో నిత్యః శాశ్వతోऽన్యం పురాణో న హాన్యతే హాన్యమానే శరీరే. న హాన్యతే హాన్యమానే శరీరే. ఈ ఆత్మ ఏ కాలమునందును పుట్టదు గిట్టదు, పుట్టి ఉండునది కాదు. ఇది భావ వికారములు లేనిది. అస్తిత్వము, వృద్ధి, వివరణము, అపక్షయము, వినాశనము అను ఆరును భావ వికారములు. ఇది జన్మ లేనిది, నిత్యము, శాశ్వతము, పురాతనము. శరీరము చంపబడినను ఇది చావదు. వేద వినాశినం నిత్యం
ఏవ మజమవ్యామం కథం స పురుషः పార్థ ఖం ఘాతయతి హంతికం. ఓ పార్థ, ఈ ఆత్మ నాశరహితము, నిత్యము అనియు, జనన మరణములు లేనిదనియును, మార్పు లేనిదనియు తెలుసుకొనిన పురుషుడు ఎవరిని ఎట్లు చంపించను, ఎవరిని ఎట్లు చంపను? ఓం శ్రీకృష్ణార్పణమాయ నమః.